లైంగిక పాపాలు దేవునికి ఎంత హేయమైనవో మరొకసారి చెప్పబడింది. లైంగిక రోగాలు ఎక్కువ కాకముందే ధర్మశాస్త్రోక్తమైన ఆరోగ్య విధులను కఠినంగా అమలుపరచాలి. అంతేకాదు, రహస్య పాపం దేవునికి ఎంతో హేయమైనది. దేవుడంటున్నాడు, 1 కొరింథీ 3:16-17 వచనాలు, మీరు దేవుని ఆలయమై ఉన్నారని, దేవుని ఆత్మ మీలో నివసిస్తున్నాడని మీరెరుగరా? ఎవడైనను దేవుని ఆలయాన్ని పాడు చేస్తే దేవుడు వాణ్ణి పాడు చేస్తాడు. దేవుని ఆలయం పరిశుద్ధమై ఉన్నది, మీరు ఆ ఆలయమై ఉన్నారు. సోదరీ సోదరులారా, మనం దేవునికి చెంది ఉన్నాము. మనం పరిశుద్ధాత్మకు ఆలయం. ఈ ఆలయం పాడు చేస్తే అది మరణకరమైన పాపం అవుతుంది. మరణకరమైన పాపాలను గురించి జాగ్రత్త.